రోల్స్ రాయిస్ ప్రముఖ బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ నిర్ణయించుకున్న కాలపరిమితికి 2 ఏళ్ల ముందుగానే లాభాల లక్ష్యాలను చేరుకుంది. గడిచిన 2 ఏళ్లలో ఆ కంపెనీ మార్కెట్ విలువకు $70 బిలియన్ పైగా పెరిగింది. అయితే గడిచిన ఏడాది కాలంలో ఈ ప్రఖ్యాత సంస్థ 2500 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించింది. వీరిలో ఎక్కువ మంది మేనేజర్ స్థాయి ఉద్యోగులేనని తాజాగా విడుదలైన ఫార్చ్యూన్ రిపోర్ట్ తెలియజేసింది. రోల్స్ రాయిస్ కంపెనీ సీఈఓగా టుఫాన్ ఎర్గిన్బిలిక్ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో అనూహ్య పరిణామాలకు కారణమయ్యారు. అందులో భాగంగా కొందరు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడంతో పాటు సంస్థ షేర్ ధర ఏకంగా 500% ఎగబాకి సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు కారణమయ్యారు. రోల్స్ రాయిస్ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉద్యోగులకు స్పష్టంగా తెలియజేశామని, దీంతో కంపెనీలోని 42,000 మంది ఉద్యోగులు అప్రమత్తులై పనిచేశారని కంపెనీ సీఈఓ ఎర్గిన్బిలిక్ చెప్పారు. రోల్స్ రాయిస్ ను ఒక బర్నింగ్ ప్లాట్ఫామ్ గా తీర్చిదిద్దేందుకు 500 మంది ఉద్యోగులకు వర్క్ షాపులు కూడా నిర్వహించామని ఆయన చెప్పారు.